రాత్రి 10 గంటల ప్రాంతంలో శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు గురువుల్ని వెంటబెట్టుకుని. వాళ్ళను చూస్తూనే రామేశం ఆహ్వానపూర్వకంగా లేచాడు. మీరిప్పుడు జాగ్రత్తగా గురువులకు అన్నీ చెప్పాలి. వీళ్ళ విజయం మీరు చెప్పిన వివరాలను బట్టే ఉంటుంది. ఏదైనా ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయారంటే ఇద్దరు కూడా మనకు దక్కరు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. గుర్తున్నంత వరకు అన్నీ చెప్పాను. గుర్తొచ్చినప్పుడల్లా నా మనవడికి చెబుతూనే ఉన్నాను. ఇంకా చెప్పాల్సిన విశేషాలు ఎక్కువగా ఉన్నాయనుకోను. అయినా మరొకసారి వీళ్లకు ప్రయాణ వివరాలు చెప్పానంటే ఏమైనా సందేహాలుంటే తీర్చుకోవచ్చు అన్నాడు రామేశం. మరొక్కసారి ఆయన వివరాలన్నీ ఓపిగ్గా మళ్ళీ గురువులకు రామానికి చెప్పాడు. అన్నీ చెప్పడం అయ్యాక ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవలసిన విషయం గంగాపురం గ్రామ సంగతి. మీరు ముందడుగు వేయాలంటే మీకు సాయపడగలవారు ఊరి పెద్దలు మాత్రమే. అయితే ఓ పట్టాన వారు నిజం చెప్పరు. వారి చేత నిజం పలికించగలిగి వారి ద్వారా ఆ అటవికుల ప్రాంతాన్ని చేరితే సగం సమస్య తీరినట్లే. అలా కాక దొంగదారిన వెళ్ళాలనుకుంటే మాత్రం మీ ఇద్దరూ తిరిగి రావడం అసాధ్యం. ఆ అటవికుల గూడానికి గంగాపురం గ్రామ పెద్దల చేత దారి చెప్పించగలిగారంటే అదే మీకు మొదటి అడుగు. అది ఎలా సాధించాలో బాగా ఆలోచించుకోండి. గంగాపుర గ్రామానికి ఏదో ముఠా అండదండలున్నాయని నాకు బాగా నమ్మకం. అందువల్ల వారి చేత మీకు కావలసిన సమాచారాన్ని చెప్పించడం అంత సులభమైనది కాదు అన్నాడు రామేశం. ఎవరి అదృష్టమైనా మొదటి అడుగులో ఉంటుంది. నా అదృష్టం మీద నాకు నమ్మకం ఉంది అన్నాడు గురువులు. గురువులు, నువ్వు శక్తివంతుడివి, సాహసవంతుడివి. నా మనవడిని నీ చేతుల్లో పెడుతున్నాను. వాణ్ణి ఎల్లవేళలా కాపాడుతానని మాటివ్వు అన్నాడు రామేశం. గురువులు తటపటాయించాడు. రామేశం కళ్ళలోని దైన్యం అతడిని కరిగించింది. నాకు నా గురించి అలా తప్పించే వాళ్ళుంటే ఎంత బాగుండునో అనుకున్నాడతను. అప్రయత్నంగా ఈశ్వరి అతడి ఊహల్లోకి వచ్చింది. రామన్ చిరాగ్గా తాత వంక చూసి, నేనేమైనా పసిబాలుడినా తాతయ్య? వయసులో గురువుల కంటే ఎంతో చిన్న ఉండను. మా ప్రయాణంలో ఇద్దరము పరస్పరం రక్షించుకుంటాం అన్నాడు. అలా కాదు, నేను గురువుల దగ్గర నుంచి మాట తీసుకోవాలి అన్నాడు రామేశం. మాటకేముంది గురువులు, అలా తట్టపటాయించకూడదు, వెంటనే ఇచ్చేసాయి అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. వెంటనే గురువులు రామేశం చేతిలో చేయి వేసి, నా ప్రాణాలు పోయేదాకా మీ మనవడిని నేను కాపాడుతాను అని కృష్ణ పరమాత్మ వైపు తిరిగి, ఈ గురువులు మాట ఇచ్చాడంటే దానికి తిరుగుండదు. నేను బ్రతికుండగా ఈ రామం వంటి మీద ఈగ కూడా వాలదు అన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ నవ్వి, అంతా మన భ్రమ. ఈ లోకంలో చేసేదెవరు, చెప్పేదెవరు, మాట ఇచ్చేదెవరు, తప్పేదెవరు? అన్నీ ఆ భగవంతుడి ఇష్టానుసారం అలా జరిగిపోతుంటాయి. నువ్వు లేనిపోని సెంటిమెంట్ల గురించి ఆలోచించకు. సమయానుకూలంగా ప్రవర్తించు. ఏమి చేయవలసి వచ్చినా నీదేమీ లేదనుకుని నువ్వు నిమిత్తమాత్రుడివని గ్రహించి మసులుకో. నీకు విజయం అవుతుంది అన్నాడు. రామేశం అనుమానంగా శ్రీకృష్ణ పరమాత్మ వంక చూసి, భగవద్గీత ద్వాపర యుగంలోనిది. కలియుగంలో మనిషి చేసే పాపాలు మనిషివే, దేవుడివి కాదు అన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ నవ్వి, భగవద్గీతకు కాలదోషం పట్టించకండి అన్నాడు. కూర్చోండి అన్నాడు గంగాపురం ప్రెసిడెంటు. గురువులు రామం ఇద్దరూ కుర్చీలో కూర్చున్నారు. ఇప్పుడు వివరంగా చెప్పండి, మీరు వచ్చిన పనేమిటో? గురువులు గొంతు సవరించుకున్నాడు. మీ గ్రామానికి సమీపంలో ఒక ఆటవిక జాతి ఉంటోంది. వారి నివాస స్థానానికి వెళ్ళడానికి దారి చెప్పాలి. ప్రెసిడెంటు ఆశ్చర్యంగా గురువులు వంక చూసి, సమీపారణ్యంలో ఒక ఆటవిక జాతి ఉందని నాకు తెలుసు. అక్కడి నుంచి ఆటవికులు వచ్చి వెడుతుంటారు. కానీ మాకెవ్వరికీ వారి నివాస స్థలం గురించి తెలియదు. తెలుసుకోవలసిన అవసరం కూడా మాకు లేదు అన్నాడు. మీరిలాగే చెబుతారని ముందే విన్నాను అన్నాడు గురువులు. ప్రెసిడెంటు ఆశ్చర్యంగా, ఎవరు చెప్పారు అన్నాడు. మీ కీర్తి దిగంతాలకు వ్యాపించింది. అది వినే మేమిక్కడికి వచ్చాం. ప్రెసిడెంట్ ముఖం మార్చుకుని, మీరు సూటిగా మాట్లాడడం లేదు. చెప్పదలుచుకున్నదేమిటో స్పష్టంగా చెప్పండి అన్నాడు. చాలా స్పష్టంగా చెప్పాను. ఆటవికుల నివాస స్థానానికి దారి చెప్పాలి అన్నాడు గురువులు. తెలియదని నేను చెప్పాను అన్నాడు ప్రెసిడెంటు. సరే పోనీ మీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వండి. 4 రోజుల్లో ఆ దారి మేమే తెలుసుకుంటాం అన్నాడు గురువులు. అతిథులకెప్పుడు మా ఇంట ఆహ్వానం ఉంటుంది అన్నాడు ప్రెసిడెంట్. మీకు భోజనం కూడా నేనే ఏర్పాటు చేయిస్తాను. ఆ శ్రమ మీకు అవసరం లేదు. మేము పరమ నిష్ఠాగరిష్ఠులం. ఒకరి ఇంట ఆతిథ్యం స్వీకరించడానికి ఇష్టపడం అన్నాడు గురువులు. ప్రెసిడెంటు వారికో గదిని చూపించాడు. రామం గురువులు ఆ గదిలో ప్రవేశించారు.
గదిలో 2 మడత మంచాలున్నాయి అంతే. గురువులు గదిని శ్రద్ధగా పరిశీలించాడు. ప్రెసిడెంట్ వెళ్ళిపోయాక అతను ఆ గది తలుపులు వేసి రామం దగ్గరికి వచ్చి, మనం జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. అవును అన్నాడు రామం. ప్రెసిడెంటు గురువులు మాట్లాడుకుంటుంటే రామం ప్రెసిడెంట్ను జాగ్రత్తగా గమనించాడు. ఆయన కళ్ళల్లోని క్రూరత్వం ఆపదను సూచించింది. రామానికి తాతయ్య చెప్పిన మాటలు గుర్తున్నాయి. ప్రమాదంతో కూడిన కార్యమిది. తను ఎలాగోలా గురువుల నుంచి తప్పించుకొని త్వరగా వెళ్ళిపోవాలి. ఆ విషయమై ఆలోచిస్తున్నాడతను. మనమిద్దరం ఒకరి పథకాలు ఒకరితో చర్చించకూడదు. నీ పద్ధతిలో నువ్వు, నా పద్ధతిలో నేను ఎత్తులు వేసుకుంటూ పోవాలి. గుర్తుంచుకో, నువ్వు అబద్ధాలు చెప్పి ఊరి పెద్దల్ని తప్పుదారి పట్టించు. వారి చేత నిజం చెప్పించే పని నేను చూసుకుంటాను అన్నాడు గురువులు. రామానికి ఇదొక అద్భుతమైన అవకాశం అనిపించింది. ఊరి పెద్దల్ని మంచి చేసుకుని తాను బయటపడవచ్చు. గురువులకు ఏ విధమైన అనుమానమూ రాదు. గంగాపురం చేరుకోవడం అంత సులభం కాదు. అక్కడికి బస్సులు లేవు. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రామం వరకు బస్సులు వస్తాయి. అక్కడి నుంచి నడకదారిన గంగాపురం చేరుకోవాలి. ఉదయం 7:30 నుంచి నడక మొదలు పెడితే 10 గంటల సమయానికి గంగాపురం చేరుకున్నారు. ఉదయపు టెండ వారి శక్తిని చాలా వరకు లాగేసింది. ఊర్లోని చిన్నయ్య హోటల్లో పలహారాలు సేవించి మజ్జిగ త్రాగి ప్రెసిడెంట్ ఇల్లు చేరారిద్దరూ. ప్రస్తుతం వారిద్దరికీ చాలా అలసటగా ఉంది. ఇద్దరూ సాయంత్రం వరకు నిద్రపోయారు. సాయంత్రం 4 గంటలకు ముందు గురువులకే మెలకువ వచ్చింది. అతను రామాన్ని కూడా లేపాడు. ఇద్దరూ లేచి తమ బ్యాగులోంచి బ్రెడ్ తీసుకుని తిన్నారు. తర్వాత గురువులు తలుపు తీశాడు. ప్రెసిడెంట్ ఇంట్లోనే ఉన్నాడు. గురువులు మాటలకాయన కష్టపెట్టుకున్నట్లు లేదు. ఆప్యాయంగానే ఇద్దరిని పలకరించాడు. నాకు తెలియకడుగుతాను, ఆ ఆటవికులతో మీకేమిటి పని అన్నాడు ప్రెసిడెంట్ గురువుల్ని గుచ్చిగుచ్చి చూస్తూ. ఒక అపూర్వ నిధికి వారు దారి చూపించగలరు. ఈ విషయం మీకు తెలిసినో తెలియదో అన్నాడు గురువులు. అపూర్వ నిధి అంటే అన్నాడు ప్రెసిడెంట్ ఆశ్చర్యంగా. అంటే ఆ నిధి ఒక మనిషి అనుకోండి. ఈ ఊరిలోని అందరూ ఆ నిధిలోని బంగారం తీసుకుని కోటీశ్వరులైపోయారనుకోండి. అప్పుడు ఆ మనిషి అనుకున్న నిధిలో గోరంత బంగారం తరుగుతుందన్నమాట గురువులు అన్నాడు. ప్రెసిడెంట్ పెదవి విరిచి, అబ్బే, ఆ ఆటవికులకు అలాంటి నిధుల గురించి తెలిసి ఉంటాయని నేను అనుకోను. ఎవరో మీకు తప్పు సమాచారం అందించారు అన్నాడు. మీరెప్పుడైనా నిధి గురించి ఆటవికులను ప్రశ్నించారా? లేదు, కానీ వారి గురించి బాగా తెలిసిన వాణ్ణి అన్నాడు ప్రెసిడెంట్. అందుకే అడుగుతున్నాను. వాళ్ళ గూడానికి మీరు మాతో పాటు రాకూడదు? ఆ నిధి గురించి వారి చేత చెప్పించడమే కాక మీకు అందులో కొంత వాటా ఇస్తాను అన్నాడు గురువులు. ఏదో ఆ పరమాత్ముడిచ్చింది చాలు, నాకు ఇంకేమీ ఆశ లేదు. గురువులు నవ్వి, మీ తృప్తి చూస్తుంటే తరగని నిధి మీకే ఉన్నట్లు అనిపిస్తోంది అన్నాడు. ప్రెసిడెంట్ ఉలిక్కిపడగా గురువులు ఇంకా ఇలా అన్నాడు. నేను నిధి గురించి చెప్పినప్పుడు మీరేమాత్రమూ కుతూహలపడలేదు. అంటే దాని గురించి మీకు ఇప్పటికే చాలా విశేషాలు తెలిసి ఉండాలి. ప్రెసిడెంట్ ఇబ్బందిగా నవ్వి, అవును నిజమే, ఆ అపూర్వ నిధి గురించి నేను విన్నాను. ఇప్పటికీ చాలామంది వచ్చి నన్ను అడిగారు ఆ నిధి గురించి. ఈ విషయంలో మీరు కొత్త కాదు అన్నాడు. చాలామంది అంటే నిధి గురించి కనుక్కోవడానికి గ్రామానికి తరచుగా బయటి జనం వస్తుంటారా అన్నాడు గురువులు ప్రెసిడెంట్ కళ్ళల్లోకి గుచ్చి గుచ్చి చూస్తూ. ప్రెసిడెంట్ గతుక్కుమని, ప్రత్యేకంగా అందుకని ఎవరూ రారు. సాధారణంగా అడవి ప్రాంతాల్లో ఉండే పల్లెటూళ్ళలో చాలా మూఢనమ్మకాలు ముడిపడి ఉంటాయి. అలాంటిదే ఇదిను. ఎవరింటికైనా బంధువులు వచ్చినా, ఎవరైనా కొత్త వారి ఊరు వచ్చినా ఏదో నిధి ఉందనుకుంటుంటారు. ఆ నిధి గురించి నన్నే అడుగుతుంటారు. ఇక్కడే ఏంటిలేండి, ఎక్కడైనా ఇలాంటి పుకార్లు చెప్పుకుంటుంటారు. అలాంటిదే ఇది కూడా అన్నాడు. ప్రెసిడెంట్ చాలా తెలివైన వాడని రామం గురువులు ఇద్దరూ గ్రహించారు. మీ మాటలు బాగానే ఉన్నాయి, కానీ నిధి గురించి చాలామంది మీ దగ్గరికే వస్తుంటారని అంటున్నారు. కారణమేమిటో అన్నాడు గురువులు. ఊరి ప్రెసిడెంట్ను కలిగిన వాణ్ణి, నలుగురిని ఆదరించగల దన్నుగలవాణ్ణి, ఈ ఊర్లోని పెద్ద మనుషులందరిలోకి పెద్ద మనిషిని అన్నాడు ప్రెసిడెంట్. వీటన్నిటికీ కారణం మీకు ఆ నిధి గురించి తెలియడం వల్ల కాదు కదా? గురువులు మాటలకు చురుక్కుమని చూశాడు ప్రెసిడెంట్. అతను చాలా తెలివైన వాడని ఆయన పసిగట్టాడు. ఆయన బుర్రలో రకరకాల ఊహలు గిరగిరా తిరుగుతున్నాయి. మీరెలాగనుకుంటే మాత్రం నాకు వచ్చిన ఇబ్బంది ఏముంది అన్నాడాయన. గురువులు నవ్వి, ఇబ్బంది అంటే ఇబ్బందే మరి. మీకు నిధి గురించి తెలుసనుకుంటే మిమ్మల్ని పట్టాన వదలను కదా అన్నాడు. మనుషుల్ని వదిలించుకోవడం నాకు బాగా తెలుసు అన్నాడు ప్రెసిడెంట్. గురువులు నవ్వాడు.
ఆ నవ్వులో హేళన ఉంది. ప్రెసిడెంట్ కూడా ఎక్కువగా మాట్లాడలేదు. తర్వాత గురువులు, రామం కాసేపు ఊళ్ళో తిరిగి వచ్చారు. గంగాపురం పెద్ద గ్రామం కాదు. జనాభా 2000కు మించదు. సాధారణంగా అలాంటి గ్రామంలో సరైన సదుపాయాలుండవు. గంగాపురంలో 2 మంచి డాక్టర్లున్నారు. ఓ మెడికల్ షాప్ ఉంది. అందులో దొరకని మందులు లేవు. 2-3 మంచి దుకాణాలున్నాయి. వాటిలో పట్నంలో దొరికే ప్రతి ఫ్యాన్సీ ఐటమూ దొరుకుతుంది. ఊరికి పెద్ద మనుషులుగా పరిగణించబడే 10 మందిని, మధ్యతరగతి వాళ్లలో 25 మందిని తప్పిస్తే మిగతా వాళ్ళందరూ కష్టజీవులు. వారి పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. పెద్ద మనుషులకు సేవ చేయడం కోసమే బ్రతుకుతున్నట్లున్నారు వాళ్ళు. గురువులు రామంతో, రేపో రోజు ఈ పేదవాళ్ళందరినీ పలకరించి వస్తాను. పెద్ద మనుషులంటే వాళ్ళకి గౌరవభావం ఉన్నట్లు లేదు అన్నాడు. ఎవరెవరు ఏం చేయదలుచుకున్నది ఒకరితో ఒకరు ముందుగా చెప్పుకోకూడదని నువ్వే అన్నావు అన్నాడు రామం. గురువులు చిత్రంగా రామం వంక చూసి, గుడ్, ఒప్పందాన్ని స్ట్రిక్ట్గా పాటించే వాళ్ళంటే నాకు ఇష్టమే అన్నాడు. ఊళ్ళో పళ్ళు కొనుక్కుని తిన్నారు. చిన్నయ్య హోటల్లో మజ్జిగ తాగారు. రాత్రి 8 కాకుండా ప్రెసిడెంట్ ఇల్లు చేరారు. ఎలా ఉంది మా ఊరు అన్నాడు ప్రెసిడెంట్. ఇండియాలాగే ఉంది అన్నాడు గురువులు. మీరు చాలా చమత్కారంగా మాట్లాడతారు. కానీ ఒక చిన్న మనవి, రాత్రి పడుకోబోయే ముందు ఆటవికుల గురించి ఆలోచించకండి. ఒక దేవత ఉందా ఆటవికులకు? నాగరికులు తమ గూడెంలో అడుగు పెట్టడం ఆ దేవతకిష్టముండదంటారు. అటువంటి కోరిక ఎవరైనా నాగరికులకు కలిగితే ఆ దేవత తన అపూర్వ శక్తులతో శిక్షిస్తుందట అన్నాడు ప్రెసిడెంటు. మీ ఇంట్లో ఉండగానా అన్నాడు గురువులు. అపూర్వ శక్తులు గల దేవతకు ఈ ఇల్లు ఆ ఇల్లు అని ఏమిటి అన్నాడు ప్రెసిడెంట్. పోనీ మీ ఊర్లో ఉన్నప్పుడా? ఆ దేవత శక్తులకు గ్రామాలు అవధులు సృష్టించలేవని అంటారు. అయితే ఆ దేవత గురించి భయపడక్కర్లేదు. నిధి గురించి ఏవో పుకార్లున్నాయన్నారు చూడండి, అలాంటివి అయ్యుంటాయి వీను. ఎందుకంటే ఈ ఆటవికులను చూడాలని చాలా కాలంగా అనుకుంటున్నాను నేను. కానీ ఇంతవరకు ఏ ప్రమాదాలు జరగలేదు. నాకు ఈ ఊరు రావడానికి కూడా అడ్డంకులు ఎదురు కాలేదు అన్నాడు గురువులు. ప్రెసిడెంట్ మళ్ళీ గురువులు వంక చురుక్కుమని చూశాడు. నువ్వు అతి తెలివిగా మాట్లాడుతున్నావన్న భావం అందులో ఉంది. అలా మాట్లాడే మనిషి అంతవరకు ఆయనకు తటస్థపడ్డట్లు లేదు. మీ ఇష్టం, నాకు తెలిసింది నేను చెప్పాను అన్నాడు ప్రెసిడెంట్. తర్వాత ముగ్గురు విడిపోయారు. గురువులు రామం తమకని నిర్దేశించబడిన గదిలోకి వెళ్ళారు. గదిలోకి వెళ్ళాక రామం గురువులు ఏమీ మాట్లాడుకోలేదు. గురువులు తలుపులు వేశాడు. తర్వాత గదిని బాగా పరిశీలించి చూశాడు. మూలలా పరిశోధించాడు. కిటికీ తలుపులు తీస్తే గదిలోకి చల్లటి గాలి వస్తోంది. ఇద్దరూ చెరో మంచం మీద పడుకున్నారు. గురువులు మడత మంచం మీద వెళ్ళకిలా పడుకుని ఆలోచిస్తున్నాడు. అతడికి నిద్ర రావడం లేదు. రామేశం చెప్పిన వివరాలు గుర్తు చేసుకుంటున్నాడు. రామం, నీకు దెయ్యాలంటే నమ్మకం ఉందా? లేదు, కానీ భయం. నాకు నమ్మకం లేదు అన్నాడు గురువులు. నాకు నిద్ర వస్తోంది అన్నాడు రామం. గురువులు రామాన్ని మాట్లాడించలేదు. ఆలోచిస్తున్నాడు. ఈ రాత్రి ఏమైనా జరుగుతుందా? గదిలోకి ఎవరైనా వస్తారా? వస్తే ఎలా వస్తారు? గురువులు కళ్ళు బాగా చీకటికి అలవాటు పడ్డాయి. గదంతా చీకటిగా ఉన్నప్పటికీ అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతడు రామం పక్క వైపు చూస్తున్నాడు. రామంలో కదలిక లేదు. గురువుల మనసు ప్రమాదాన్ని శంకిస్తోంది. ఆ రాత్రికి నిద్రపోకూడదనే అతడు అనుకున్నాడు. కానీ ముందు కార్యక్రమం గురించి వివిధ రకాలుగా ఆలోచిస్తున్న అతనికి హఠాత్తుగా గది పై భాగంలో చలనం కనపడింది. అక్కడి నుంచి తలుపులా తెరుచుకుంటోంది. గురువులు చూస్తుండగానే పై భాగం నుంచి తలుపు పూర్తిగా తెరుచుకుంది. పైనుంచి 3 ఆకారాలు కిందకు దుమికాయి. అంత ఎత్తు నుంచి దుమికినా గదిలో రవంత శబ్దం కూడా రాకపోవడం గురువులకు ఆశ్చర్యంగా ఉంది. ఆ ఆకారాలకు నల్లటి ముసుగు ఉంది. అతడు చూస్తుండగానే ఒక ఆకారం గది గుమ్మం దగ్గరకు వెళ్ళింది. 2వ ఆకారం రామాన్ని, 3వ ఆకారం అతన్ని సమీపిస్తున్నాయి. గురువులు మూసి మూయనట్లుగా కళ్ళు మూసి ఆ ఆకారాన్ని గమనిస్తున్నాడు. ఆకారం చేతులు గురువుల ముఖం మీదకు వస్తున్నాయి. అతడు క్షణం కూడా వృధా చేయలేదు. చటుక్కున చేయి చాపి ఆ ఆకారాన్ని పట్టుకుని తన మీదకు బలంగా లాక్కుని మెడ మీద బలంగా ఒక దెబ్బ వేశాడు. కిక్కురు మనకుండా ఆ ఆకారం మంచం మీద పడిపోయింది. గురువులు పక్క మించి చటుక్కున లేచాడు. ఈలోగా మిగతా 2 ఆకారాలు అతన్ని సమీపించాయి. ఒకే పర్యాయం గాలిలోకి లంఘించి ఇద్దరి భుజాల మీద దెబ్బ కొట్టాడు గురువులు. వాళ్ళ దెబ్బకు కిక్కురు మనలేదు. చతికిలబడ్డారు. గురువులు వేగంగా కదిలి వెళ్ళి స్విచ్ వేశాడు. గదిలో దీపం వెలిగింది.
ఇంకా మీ ముసుగులు తీయండి అన్నాడు గురువులు వారిని ఆజ్ఞాపిస్తున్నట్టుగా. అప్పుడు ముసుగులలోంచి మనుషులు బయటకు వచ్చారు. అప్పుడే మెలకువ వచ్చి ఆ దృశ్యం చూసిన రామం ఆశ్చర్యపడి, ఏం జరిగింది అన్నాడు. నువ్వు నిద్రలో ఉన్నావు, నేను మెలకువగా ఉన్నాను. వీళ్ళు పైభాగం నుంచి క్రిందకు దిగారు. కావడానికి ముగ్గురు, చూడ్డానికి పిడుగుల్లా ఉన్నారు. నా దెబ్బకు తట్టుకోలేక లొంగిపోయారు. అసలు ఎందుకొచ్చారో ఇప్పుడు చెబుతారు అన్నాడు గురువులు. వాళ్ల వద్ద ఒక మత్తు పదార్థం ఉంది. అది వాసన చూసిన వాడికి సగం మెలకువ ఉంటుంది. అవయవాలు స్వాధీనంలో ఉండవు. మనిషి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళు దెయ్యాల్లా నటించి భయపెడతారట. ఇది ప్రెసిడెంట్ చేసిన ఏర్పాటు. ఈ ఏర్పాటు వల్ల ప్రయోజనం అన్నాడు గురువులు. మాకు తెలియదు అన్నారు ముగ్గురు. గురువులు రామం కలిసి వాళ్ళని తాళ్లతో కట్టేశారు. తర్వాత ఇద్దరూ నిద్రకు పడ్డారు. ఈ పర్యాయం నువ్వు నిద్రపో, నేను మెలకువగా ఉంటాను అన్నాడు రామం. దెయ్యాల రహస్యం తెలిసిపోయిందిగా, ఇంకేమీ ప్రమాదం లేదు, హాయిగా పడుకోవచ్చు అన్నాడు గురువులు. ఉదయం వారికి మెలకువ వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది. ప్రెసిడెంట్ తలుపులు తడుతున్నాడు. గురువులు తనే వెళ్ళి స్వయంగా తలుపు తీశాడు. నిద్ర బాగా పట్టిందా అన్నాడు ప్రెసిడెంట్ గురువుల వంక చూస్తూ. ఆయన గదిలోకి చూడలేదు. గురువుల గదిలోంచి బయటకు వెళ్ళాడు. పట్టింది, కానీ ఒక రాత్రి వేళ దెయ్యాలు బాధ పెట్టాయి. చాలా భయం వేసింది. ఈ రాత్రి తెల్లవారుతుందా అనుకున్నాను అన్నాడు గురువులు. ప్రెసిడెంట్ గర్వంగా నవ్వి, నేను చెప్పాగా అన్నాడు. ప్రెసిడెంట్ గారు, మీకు దెయ్యాల మీద నమ్మకం ఉందా? ప్రత్యక్ష అనుభవం జరిగాక నమ్మక తప్పదు కదా. ఇప్పుడు మీకు కూడా నమ్మకం కలిగే ఉంటుంది అన్నాడు ప్రెసిడెంట్. నాకు దెయ్యాల మీద నమ్మకం లేదు. నా అభిప్రాయంలో అవి మనిషి కల్పించుకున్న భ్రమ అన్నాడు గురువులు. నిన్న రాత్రి అనుభవం కూడా అంతేనంటావా? అదా, అది మీరు కల్పించిన భ్రమ అన్నాడు గురువులు. అంటే మీ అభిప్రాయం? ఏమీ లేదు. మీరెప్పుడు దెయ్యాల్ని చూసి ఉండకపోతే అవి ఎలా ఉంటాయో చూపిస్తాను, వస్తారా అన్నాడు గురువులు. ప్రెసిడెంట్ తడబడ్డాడు. తర్వాత ఆయన గదిలోని ముగ్గురు మనుషుల్ని చూసి మరింత కంగారు పడ్డాడు. ఇప్పుడేమంటారు అన్నాడు గురువులు. ప్రెసిడెంట్కు పరిస్థితి అర్థమైంది. చూడండి, నేను మీ శ్రేయోభిలాషిని. ఈ దెయ్యాల ఏర్పాటు నేను చేసిందేనని ఒప్పుకుంటున్నాను. కానీ ఎందుకు? మీ ప్రాణాలు రక్షించడానికే. మీరు ముందడుగు వేస్తే మీ ప్రాణాలకు ముప్పు వస్తుందని నాకు తెలుసు. గురువులు నమ్మనట్లు చూశాడు. మీకు నాకు ఏ విధమైన పరిచయమూ లేదు. అటువంటప్పుడు మీకు నా మీద ఇంత జాలి ఎందుకు? నాకు పరిచయస్తులతో నిమిత్తం లేదు. తెలిసి ఎవరిని ప్రమాదంలో ఇరికించలేను. ఆ ఆటవికులను చూడ్డానికి వెళ్ళిన వారెవరూ ఇంతవరకు తిరిగి రాలేదు అన్నాడు ప్రెసిడెంట్. ఆ భయం నాకుండాలి, మీకెందుకు? నాకు కావలసింది ఆటవికుల గూడానికి దారి అన్నాడు గురువులు. నాకు తెలిస్తే ఎప్పుడో చెప్పేవాణ్ణి. మీకు తెలుసు, అయినా చెప్పడం లేదు. ఈరోజు నేను ఈ ఊరి పెద్దలైన మిగతా 90 కలుసుకోబోతున్నాను. మీలో కొందరికి ఆటవికుల గురించి తెలుసునని నాకు నమ్మకంగా తెలిసింది. మీరేం చెప్పినా నేను నమ్మను. నేను కోరిన సమాచారం మీరు ఇచ్చి తీరాలి అన్నాడు గురువులు. అతని కంఠంలో తీవ్రత ధ్వనించింది. మీ మాట మీదే అయినప్పుడు నేను చేయగలిగిందేముంది? కుతూహలం కొద్దీ అడుగుతున్నాను. మీరు కోరిన సమాచారం లభించకపోతే ఏం చేద్దామనుకుంటున్నారు? ఏం చేయగలమనుకుంటున్నారు అన్నాడు ప్రెసిడెంట్. ఆ కంఠంలో హేళన ఉంది. నేనేం చేసేది మాటలతో చెప్పను, కళ్ళతో చూస్తారు. ఇది మీకు నా హెచ్చరిక అన్నాడు గురువులు. మీతో ఒక్క మాట చెప్పాలి అన్నాడు రామం. ఏమిటి అన్నాడు ప్రెసిడెంట్. ఆయన ముఖంలో కుతూహలం లేదు. నేను ఈ గ్రామం నుంచి వెళ్ళిపోదామనుకుంటున్నాను. కానీ గురువులు ఒప్పుకునేలా లేడు. మొదటి నుంచి నాకు ఈ ప్రయాణం ఇష్టం లేదు. అతను బెదిరించి బలవంతు పెట్టి నన్ను తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను వెనక్కిపోతానంటే నా ప్రాణాలు తీసేస్తాడు. మీ హెచ్చరికలు వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. బ్రతికుంటే బలుసాకైనా తినవచ్చంటారు అన్నాడు రామం. ఇదంతా నాకెందుకు చెబుతున్నారు? గురువులు ప్రమాదకరమైన మనిషి. నయానా అతన్ని లొంగదీయడం కష్టం. ఒక్కసారిగా 1000 మందికి సమాధానం చెప్పగలడు. అతన్ని మోసంతోనే జయించాలి అన్నాడు రామం. ప్రెసిడెంట్లో రవంత ఆసక్తి కలిగింది. ఎవరి గురువులు? ఆరితేరిన గజదొంగ, పేరు పడిన హంతకుడు. చుట్టుముట్టిన పోలీసుల మీద నుంచి గెంతి వాళ్ళ జీపులోనే పారిపోయాడు. ఆ తర్వాత దురదృష్టం కొద్దీ యాక్సిడెంట్కు గురై పోలీసుల చేతిలో పడ్డాడు. జైల్లో పెట్టారు. జైల్లోంచి తప్పించుకుపోయాడు. బలవంతంగా మా ఇంట్లో ఆశ్రయం తీసుకున్నాడు. తనకొక నిధి రహస్యం తెలిసిందని, దాన్ని సాధించడానికి తనకో తోడు కావాలని బలవంతంగా నన్ను తీసుకొచ్చాడు. ఇంతవరకు ఇతడిని వదిలించుకునే అవకాశం నాకు రాలేదు అని ఆగాడు రామం. ప్రెసిడెంట్ ముఖంలో కుతూహలం పెరిగింది.
అయితే చాలా ఘటికుడన్నమాట. ఏం చేస్తే ఇతగాడి పీడ వదులుతుంది? చాలా సింపుల్. ఇతగాడిక్కడున్నట్లు పోలీసులకు సమాచారం అందించారంటే వాళ్ళిక్కడికి వచ్చి క్షణాల మీద ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకుపోతారు. ఎటొచ్చి పోలీసులు వస్తున్నట్లు గురువులకు ముందుగా తెలియకూడదు. అతను నిద్రపోతున్న సమయంలో చడి చప్పుడు లేకుండా వాళ్ళు రావాలి. ప్రెసిడెంట్ అయిష్టంగా పోలీసులను ఇక్కడికి పిలవడం నాకు ఇష్టం ఉండదు అన్నాడు. కానీ తప్పదు. మీకు నాకు కూడా ఇతగాడి పీడ వదులుతుంది. మీకు నమ్మకమైన మనిషి ద్వారా పోలీసులకు కబురు పెట్టండి అన్నాడు రామం. అందుకు ఒకరోజు ఆగాలి. ఈలోగా నేను కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే, కానీ ఆలస్యం అమృతం విషం. ప్రెసిడెంట్ అనుమానంగా రామం వంక చూసి, మీ మాటలు నేను నమ్మవచ్చా అన్నాడు. ఎందుకలా అనుకుంటున్నారు అన్నాడు రామం ఆశ్చర్యంగా. గురువులు చాలా తెలివైన వాడిలా కనపడుతున్నాడు. మీకులాంటి నమ్మక ద్రోహిని తనకు తోడుగా తెచ్చుకుంటాడా అని ఆలోచిస్తున్నాను. గురువులకు తన శక్తి సామర్థ్యాల మీద విపరీతమైన నమ్మకం. అదే గర్వం కూడా. ఆ గర్వమే అతని పతనానికి దారి తీస్తుంది అన్నాడు రామం.